తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వ్యక్తుల హక్కులని, రైతుల హక్కులని, ప్రధానంగా రైతుల హక్కులని, చివరికి వ్యవస్థల యొక్క హక్కులను కూడా హరింపజేసి నియంతృత్వంగా ప్రభుత్వం అనుకున్నది సాధించేందుకు, అది ప్రజాభిప్రాయంతో పని లేదు, మిగిలినటువంటి రాజకీయ పార్టీలతో పని లేదు, ప్రజా సంఘాలతో పని లేదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి సానుకూలంగా బాటలు వేసుకునే ప్రయత్నం జీవోల ద్వారా ఈనాడు ఈ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం లేదు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల అభిప్రాయాలతో పని లేదు, ప్రజా సంఘాలతో పని లేదు, చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి స్థానిక సంస్థల ప్రమేయంతో కూడా పని లేదు. ప్రభుత్వం తాలూకా నిర్ణయాలని, పథకాలని ప్రజలకి చేరువుగా తీసుకుని వెళ్లాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గంతో కూడా పనిలేదు. కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినా నిర్లక్ష్యం చేసుకుని వాళ్ళు అనుకున్న కార్యక్రమాలను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉదాహరణగా గతంలో 135 జీవో అంటే కమిటీ, ఆ కమిటీలు రూపం చూస్తే అండి, నేను కొంతమంది గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము పర్యటన ఈ మధ్యన చేస్తుంటప్పుడు గ్రామాల్లో ఆ వ్యక్తుల పేర్లు, కమిటీలు ఎవరనంటే నిజంగా నేను చెప్తున్నాను, నెత్తి మీద రూపాయి పెడితే దాని విలువ చేయనటువంటి వాళ్ళు, పైగా ప్రజలు గడిచినటువంటి ఎన్నికల్లో తిరస్కరించినటువంటి వాళ్ళు, ప్రజలచే తిరస్కరింపబడినటువంటి వాళ్ళు, వాళ్ళని అక్కడ కమిటీ సభ్యులుగా వేసి ఈ పథకాలన్నీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు ఏ ప్రభుత్వానికైనా, పింఛన్ పథకాలు కానీ, కార్డు పంపిణీ కార్యక్రమాలు కానీ, ఇండ్ల కార్యక్రమాలు కానీ, ది సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ అన్ని సంక్షేమ ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంతా కూడా ఏ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంస్థ కానీ, నిర్దిష్టమైనటువంటి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం కానీ కాకుండా కేవలం ఒక మాటతో చెప్పాలంటే జులాయిగా గ్రామాల్లో తిరిగే వ్యక్తులు ఇవాళ ఆ కమిటీ సభ్యులుగా వేసి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ పథకాలు సెలక్షన్ చేసే అధికార బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పారు. దానికి అనేక పేర్లు, జన్మభూమి కమిటీ, పింఛన్ల కమిటీ, లోన్లు కమిటీ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి నిన్న వెళ్ళాను. అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, దేర్ ఆర్ సర్టన్ కమిటీస్ ఫార్ములేటెడ్ బై ది గవర్నమెంట్ that's calling it as a screening committees of the selection beneficiaries. వాళ్ళు చేస్తే మేము చేయగలమని చెప్పి కలెక్టర్లు చేతులెత్తే పరిస్థితికి వచ్చారు. పూర్వం కలెక్టర్ గ్రామాలకు వెళ్తే వాళ్ళకి కొంత డిస్క్రిషనరీ ఉండేది. ఒక ఇల్లు బాబు ఎక్కడైనా కానీ తప్పిపోయినటువంటి వాళ్ళు, అయ్యా నాకు ఇల్లు తప్పిపోయింది, నేను పేదరాల్ని, నా పింఛన్ తప్పిపోయింది అని చెప్పంటే అవి వెంటనే అక్కడికక్కడ స్పాట్లో కలెక్టర్ రియాలిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకున్న విచక్షణ అధికారాలని, విశేష అధికారాలను ఉపయోగించి మంజూరు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు దురదృష్టం, ఒక జిల్లా కలెక్టర్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్, దట్ జెంటిల్మెన్ ఇస్ సేయింగ్ సార్ వీఆర్ హెల్ప్లెస్, వీఆర్ వెరీ సారీ అన్న పరిస్థితికి ఈరోజు ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది. ఈ పనులు చేస్తున్నాము అంటే ప్రభుత్వానికి కూడా. అయితే ఏనాడైతే
రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ విచ్ ఇస్ అన్ ఆబ్లిగేటరీ అండ్ స్టాట్యూటరీ ఆల్సో. కలెక్టర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వస్తారు, మీరు పనులు చేసి పెట్టాలి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఒక చీఫ్ మినిస్టర్ ఎప్పుడైతే అన్నాడో అప్పుడే మాకు అర్థమైంది ఇక రేపు ఉదయం పరిపాలన రాజ్యాంగబద్ధంగా సాగదు, ఇది రాజకీయ పాలనే వస్తుంది, పొలిటికల్ కార్పొరేట్ చట్టబంధనాల మధ్యన ఈ ప్రభుత్వం ఇరుక్కుపోయింది. ఆ కొద్దిమంది కార్పొరేట్స్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడుతుంది. మీకు ఇవాళ చూస్తే ఇది ఒక విచిత్రమైనటువంటి జీఓఎంఎస్ నెంబర్ 44, జీఓఎంఎస్ నెంబర్ 44 21/4/2015 నాడు ఈ జీవో ప్రభుత్వం విడుదల చేసింది. దీంట్లో విషయం ఏమిటంటే ఎస్ఐపిబి స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దట్ ఎస్ఐపిబి. అందులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే పంచాయతీలు చేసినటువంటి తీర్మానాలు, ఎస్ఐపిబిలో పంచాయతీలు చేసినటువంటి తీర్మానాలని దాన్ని రద్దు చేసే అధికారాల్ని కలెక్టర్లకి బదలాయించబడింది. దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ అబ్జెక్షన్ అండ్ వీఆర్ సీరియస్లీ ప్రొటెస్టింగ్ బై ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బికాజ్ ఈ 44 నెంబర్ కలిగినటువంటి జీవో వలన పంచాయతీ హక్కులని పూర్తిగా హరించి వేసే పరిస్థితి ఈనాడు దాపురించింది. అక్కడ నోటిఫికేషన్లో in exercise of the power conferred by subsection 1 of section 260 of Andhra Pradesh Panchayat Raj Act 1994, the government hereby delegate the powers to cancel or suspend the resolution in respect of Gram Panchayats only to the district collectors concerned under subsection 1 of section 246 Andhra Pradesh Panchayat Raj Act 1994. 1994లో ఇచ్చినటువంటి దీన్ని ఈ పంచాయతీరాజ్ ఈ చట్టం అధికారం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నల్ అండ్ వాయిడ్ చేస్తూ ఈ జీవో ద్వారా రద్దు చేయడమైనది. అయితే వీళ్ళకి తెలియనటువంటి ఎంత ఫూలిష్ గవర్నమెంట్ అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగం అంటే 93-94 అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ ఇటు పార్లమెంట్ లోక్సభ అటు రాజ్యసభ రెండు కూడా సర్వసభ్యుల ఆమోదంతో దయచేసి ప్లీజ్ అండర్లైన్ అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆమోదిస్తూ ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను 73-74 రాజ్యాంగాన్ని అమెండ్ చేస్తూ తద్వారా 29 అధికారాలు పంచాయతీలకు బదలాయించినటువంటి గొప్ప చరిత్ర నాడు రాజీవ్ గాంధీ చేస్తే బదలాయించి దానికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పేరు పెట్టాడు అతను. స్థానిక ప్రభుత్వం అని, స్థానిక స్వయం స్వపరిపాలనా ప్రభుత్వం అని, దాని ఆదాయాల కోసం కొన్ని అధికారాలు ఇస్తూ, సపోజ్ శాండ్ ఉంది, శాండ్ వీళ్ళు ఇస్తున్నారు బై జీవో, ఎవరు మన డ్వాక్రా మహిళలకు ఇస్తున్నారు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ దట్. మేము డ్వాక్రా మహిళలకు ఇచ్చే శాండ్ దాని వాళ్ళు చేయండి అని దానికి మేము వ్యతిరేకం కాదు. అదే సమయంలో పంచాయతీ తీర్మానం చేసి రిజల్యూషన్ చేసి ఇవ్వండి అనుకుంటే అయిపోయింది. అదేమి లేవు, డైరెక్ట్గా ఒక జీవో ద్వారా మేము ఇస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకెంత అనుభవం ఉంది, నేను ప్రతిపక్ష నేతగా ఇన్నాళ్ళు చేశాను, ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ళు చేశారని చెప్పుకొస్తున్నటువంటి మీరు సెల్ఫ్ పోస్టింగ్ కొడుతుంటారు. నేను అడుగుతున్నాను, ఇది ఒక జీవో, రాజ్యాంగాన్ని ప్రశ్నించే అధికారం జీవోకు ఉందా? ఒక ప్రభుత్వానికి ఉందా? పార్లమెంటు సవరణ ద్వారా
సంక్రమించినటువంటి అధికారాల్ని మరలా మీరు పార్లమెంటు దీని ద్వారానే అమెండ్మెంట్ ద్వారానే మీరు అది వైలేట్ చేయాలి తప్ప మీరు ఒక జీవో ద్వారా సింపుల్గా ఇది మేము ఇచ్చామంటే అలాగే ఓకే, ఒక జీవో అది సువిశాలమైనటువంటి ప్రజా ప్రయోజనాలను కాంక్షించే జీవో అయినప్పుడు అగైన్ ఇట్ హ్యాస్ త్రూ ప్రాపర్ ఛానల్ డెసిషన్ మేకింగ్ బై ది పార్లమెంట్ ద్వారా వచ్చి ఇది మళ్ళీ చేయాలి. అంతేగాని ఒక జీవోకి అయితే గవర్నమెంట్కి కొన్ని వెసులుబాట్లు కూడా ఉన్నాయి, నేను కాదంటం లేదు. ప్రతిదీ పార్లమెంట్ ద్వారా అమెండ్ చేసుకొని వచ్చి మేము చేయగలమా అడగచ్చు, ఉన్న వెసులుబాటు ఉంది. కానీ మూలమైనటువంటి స్థూలంగా ఉన్న రాజ్యాంగ ప్రకరణలను మాత్రం జీవోని ప్రశ్నించే అధికారం లేదు. అందుకే మేము మొన్న ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీ నుంచి మేమందరం మనం వెళ్ళాం, కోర్టుకు వెళ్ళాం. ఇదే కాన్స్టిట్యూషన్ ప్రశ్నిస్తేనే మీరు అలగిచ్చారు ఈ 135 జీవో, ఇది చేయడానికి లేదని చెప్పి. సో దాని మీద కడప వాళ్ళు వెళ్ళారు, జిల్లాల్లో వెళ్ళారు. మన జీవో మన కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చింది. మీరు ఈ కమిటీలకి అధికారం లేదు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి వాళ్ళకి ఉంది అన్నటువంటిది. నిన్న కలెక్టర్ గారికి కూడా ఆ జడ్జిమెంట్ కాపీ ఇచ్చాం, సర్క్యులేట్ చేయమన్నాం. వాళ్ళు అడిగితే ఇండెటర్గా కలెక్టర్ ఇవ్వాలంటున్నాం, సార్ మీరు రాసి ఇవ్వండి అని చెప్పేసని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎందుకు ఈ జీవోలు ఇలాంటి పిచ్చి జీవోలు చేస్తున్నారంటే భవిష్యత్తులో పంచాయతీలలో ఉన్నటువంటి భూములను కూడా, పంచాయతీ అధీనంలో ఉన్న భూములను కూడా ఈ 44 జీవో ద్వారా ప్రభుత్వం పూర్తిగా తీసుకోబోతుంది. ఇవాళ సిఆర్డీఏ ఉంది, 3 పంటలు పండే పచ్చని హరిత భూములవి, హరిత వనాలవి. వాటిని మీరు ఈనాడు తీసుకొని మొత్తం చిత్తం వచ్చినట్టు రాజధాని క్యాపిటల్ టౌన్ కోసం మీరు చేస్తున్నారు. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్ టౌన్. పట్టుకోండి, మేము శాసనసభలో మా నాయకుడే చెప్పాడు, రైట్ మీరు నిర్ణయించుకోండి, మీరు ప్రభుత్వం మీరు చేయండి. కానీ ప్రభుత్వ స్థలం అక్కడ కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎవరికీ ఇబ్బంది లేదు. వినుకొండ, దొనకొండ ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నాయి, మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదన్నారు. ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు సృజనా చౌదరిది ఉందండి, ఇక్కడ ఇన్ని ఎకరాలు నామా నాగేశ్వరరావు ఉందండి, ఇక్కడ నారాయణది ఉందండి, ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు చాలా క్లియర్గా. మొన్న మీరు చూసారా లేదా ఆమె ఇప్పుడు నేను వాట్సాప్లో చూసా, ఆమె బోయపాటి సుజాత ఏమండి 1 సెంటు ఆయన ఇస్తారా? నారాయణ బిల్డింగ్ ఇస్తాడా పోనీ క్యాపిటల్ టౌన్ కోసం అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది ఇవాళ వాట్సాప్ వెరీ సెన్సేషనల్. అంటే మీకు ఎందుకు అంటున్నారంటే ఈ జీవోల ద్వారా వాళ్ళ అరాచకానికి మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు. చివరికి పంచాయతీల్లో ఉన్నటువంటి భూములను కూడా లాక్కోవటానికి జీవో నెంబర్ 44 ద్వారా ఎస్ఐపిబిలో చేశాడు. అన్నిటికంటే గమ్మత్తు ఏమిటంటే కొన్ని పంచాయతీరాజు సదస్సులోనో లేదు సర్పంచుల సదస్సులోనో లేదు వాళ్ళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసినటువంటి దాంట్లోనూ ఈ జీవో విడుదల చేస్తే బాగుండు. ఎస్ఐపిబి మీటింగ్ తర్వాత అందులో తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్, చాలా ఖచ్చితంగా స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో ఈ జీవో పంచాయతీ అధికారాల్ని హరించి వేసినటువంటి జీవో విడుదల చేశారు. దీనికి ఏమనాలి? సో ఖచ్చితంగా దీని మీద మేము కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తున్నాం. మేము దీని మీద ఈ జీవో పైన స్టే ప్రభుత్వం ఇది కోర్టుకు మేము వెళ్ళబోతున్నాం, దీన్ని స్ట్రక్ చేయబోతున్నాం. ఇప్పటికే 135 జీవో ఇవన్నీ కూడా కోర్టులు నిలుపుదల చేశాయి. అయినా అధికారం కళ్ళు గప్పి న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను కూడా కాలరాసి వెళ్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్లకి, ఎండిఓలకు, ఇక్కడ జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, మీది అది ఆ జీవో స్క్వాష్ చేయబడింది. దట్ మీన్స్ ఇంటీరియం సస్పెన్షన్ చేశారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇస్తూ. మరలా మేము ఫ్యూచర్లో ఇచ్చినంత వరకు కూడా మేము పూర్తి విచారణ జరిపి కోర్టు నిర్ణయం ప్రకటించేటంత వరకు కూడా
ఇవి అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ కమిటీలకు అధికారం లేదు 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 అని చెప్పి హైకోర్టు చెప్పింది. అయినా వీళ్ళు ఇంకా కమిటీలే అంటున్నారు, జన్మభూమి కమిటీలని. ఇది కోర్టు ధిక్కరణ కింద కూడా మేము దాని మీద రేపు కోర్టుకు వెళ్ళబోతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ఏముంది, మీరు అనుభవజ్ఞులు, కోర్టు జడ్జిమెంట్ని కూడా మీరు ఆనర్ చేయరా? మీరు కోర్టు జడ్జిమెంట్ ఆనర్ చేయకపోతే మేమేం చేస్తాము? కోర్టు జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తితో మేము అధికార యంత్రాంగాన్ని నిలదీస్తాము. మీరు గవర్నమెంట్లో ఉండి మేమేం చేయలేము, ఇది చేస్తామంటే వీళ్ళు జనం తిరగబడతారు, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, కయాస్ క్రియేట్ అవుతుంది, విధ్వంసం చోటు చేసుకుంటుంది. మీరు ఈ రాష్ట్రంలో కోర్టు న్యాయస్థానాలు ఉత్తర్వులు కూడా మీరు పట్టించుకోకుండా వెళ్తే రేపు జరగబోయేదేంటి? ప్రజా ఉద్యమం, అది విధ్వంసానికి దారితీస్తుంది. మీరు ఖచ్చితంగా ఆనర్ చేయాలి. నిన్న జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది, చాలా క్లియర్గా ఇచ్చాం. మేము చూసామండి, పాపం ఆయన ఇబ్బంది లేకుండా మన నరసింహం గట్టి నరసింహం అనుకున్నాం, ఇది ఒట్టి నరసింహమే. 2832 కులాలను సర్వే జరిపించింది స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. నేను అడుగుతున్న వైశ్య సోదరుల ప్రతి ఒక్కరిని గుండెల మీద చేయి వేసుకొని చెప్పమనండి, మేము అడుగుతున్నాం.